నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. గత రాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై ₹2 రేటు తగ్గించింది. సో ఈ ₹2 రేటు తగ్గించడం వల్ల మిడిల్ క్లాస్ పీపుల్కి, కామన్ పీపుల్కి ఎంతవరకు ఇది సహాయపడే అవకాశం ఉంది? అసలు కామన్ పబ్లిక్ ఏమనుకున్నారు? గతంలో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా $110 నుంచి $150 ఉన్నప్పుడే పెట్రోల్ రేటు ₹60, ₹70 చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు దాంట్లో సగానికి సగం తగ్గినా సరే, అంటే $80 నుంచి $85 మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికైతే పెట్రోల్ రేట్లు అయితే ఉన్నాయి పైన. కానీ ఇక్కడ రాష్ట్రాలకు వచ్చేపాటికే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్రోల్ రేట్లు పెంచుతూ పోతూ ఉంది? అంటే దాదాపుగా గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడాను ఇప్పటి వరకు రేటు తగ్గిన పరిస్థితి అయితే లేదు. అనేక సార్లు రేటు పెరిగిన పరిస్థితి అయితే ఉంది. సో దీనిపైన కామన్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఎంతవరకు సామాన్యులకి ఈ ₹2 అనేది ఉపయోగం ఉండే అవకాశం ఉంది? అసలు ఈ ₹2 తగ్గించడం అనేది, మరోపక్క గ్యాస్ రేటు ₹100 తగ్గించడం అనేది కేంద్ర ప్రభుత్వం ఇది ఒక ఎలక్షన్ స్ట్రాటజీగా మనం చూడొచ్చా? అలాగే కామన్ పబ్లిక్ దీనిపైన ఏమనుకుంటారో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాత్రి నుంచి పెట్రోల్ రేటు ఒక ₹2 తగ్గించారు కదా, అదేమన్నా మీకు ఉపయోగపడుతుందా? ₹2 అనేది అసలు జనరల్గా ఇప్పుడు గురించి కాదు, జనరల్ మీకు ఉపయోగపడుతుందా? చిన్నగా కొంచెం కానీ ఉపయోగపడవచ్చు. ఈ ₹2 యూజేనా? యూజ్ కావచ్చు అనుకుంటున్నా. అంటే ఇది ఎలక్షన్ స్టంట్ గా చూడొచ్చా? పోనీ మోడీ రాత్రికి రాత్రి తగ్గించిన ₹2 అనేది మోడీది అది ఏం లేదు. ఇది తగ్గాలనుకున్నది తగ్గించారు. ఎలక్షన్ గురించి ఏం కాదంటారా? ఎలక్షన్ గురించి ఏం కాదు. రాత్రి నుంచి ₹2 పెట్రోల్ రేటు తగ్గించారు కదా, అదేమైనా ఉపయోగం ఉంటుందా మీకు? ఏం లేదా? గతం నుంచి ఇంతకాలం నుంచి 2 ఏళ్ల నుంచి పెట్రోల్ రేట్లు ఏం తగ్గించలేదు. ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వం వస్తుంది మార్గం పెట్రోల్ రేట్ తగ్గుతలేదు. ఇంతకుముందు ₹60 రేటు బాగుంది మాకు. వచ్చిన పని అయితే మైలేజ్ ఏం లేవు. ఇప్పుడు ఈ ₹2 ఇప్పుడు మోడీ తగ్గించింది ఎలక్షన్ గురించి అనుకోవచ్చా? చెప్పలేమన్నా ₹2 చెప్పలేము. అంత మోడీ తగ్గించిండో తగ్గించమని తెలియదు. రాత్రి నుంచి ఒక ₹2 తగ్గించాడు. అవునా? మీకేమైనా ఉపయోగం ఉంటుంది ఈ ₹2 వల్ల? అన్న ఇగో వాటర్ క్యాన్ కి మేము వాటర్ ఇస్తాం అన్న, మాకు ఇగో ఉపయోగం అయితే అవుతుంది అన్న. అవుతుందా? అవుతుంది. అప్పుడు ఎలక్షన్ టైంలోనే పెంచారు. బీజేపీ ప్లాన్ అని చెప్తున్నారు, మోడీ ప్లాన్ అని చెప్తున్నారు. అట్లా ఏం లేదన్న. ఆ రేవంత్ రెడ్డి వచ్చినప్పటికెళ్ళి రా మంచిగా ఉందన్న. అంతేనా? మీకు ఉపయోగం ఉంటుందా ఈ ₹2 వల్ల? మాకు ₹2 అంటే గత 2 సంవత్సరాల నుంచి పెట్రోల్ రేట్లు అయితే తగ్గలేదు, కానీ ఇప్పుడే తగ్గింది. అవునన్న. ఇగో మాలాంటి పేదోళ్ళకి ₹2 నుంచే మొదలవుతుంది అన్న. ఏదన్నా ₹2 నుంచే మొదలవుతుంది కదా. అయితే మా బిజినెస్ మాది, మా క్యాన్లకి మా వాటర్ కి అంటే పెట్రోల్ రేట్ తగ్గిస్తేనే మాకు ఏమైనా ప్రాఫిట్లో ఉంటాం అన్న. అట్లా. థ్యాంక్ యూ. పెట్రోల్ రేట్ తగ్గించారు కదా, గత 2 సంవత్సరాల నుంచి కూడా పెట్రోల్ రేట్ తగ్గించారు. దాని మీద వచ్చిన ఒపీనియన్ పోలేదు. తెలియదు సార్ నేను. అంటే ఈ ₹2 వల్ల కామన్ పబ్లిక్ ఏమన్నా యూజ్ ఉంటుందంటారా? ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. అదర్ ప్రొడక్ట్స్ కూడా చాలా తగ్గుతాయి కదా. ఈ పెట్రోల్ ధర తగ్గితే అదర్ కమోడిటీస్ కూడాను తగ్గుతాయి రేట్లు కొంచెం. అంటే ఇప్పుడు కొంతమంది కేవలం మోడీ ఎలక్షన్ స్టంట్ గానీ భావిస్తున్నారు, ఎలక్షన్ కోసమే తగ్గించారు, గత 2 ఏళ్ల నుంచి తగ్గించలేదు అని చెప్తున్నారు. ఏదైనా సరే పబ్లిక్ అయితే ఫైదా ఉంది. అవునా? ఎనీథింగ్ గుడ్. అంటే పక్క రాష్ట్రాల్లో ₹10, ₹15 అట్లా తగ్గించారు, మన దగ్గర కానీ కేవలం ₹2. అది మొత్తం అంతా సెంటర్ స్టేట్ కూడా తగ్గించాల్సి వస్తుంది, అప్పుడే అవుతుంది. తగ్గిన రాష్ట్రాలు అలాగుంది. బీజేపీ స్టేట్ లో తక్కువ ఉంటుంది, అదర్ దాని బీజేపీలో కొంచెం ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా సరే. సార్ రాత్రి నుంచి ఒక ₹2 పెట్రోల్ రేట్ తగ్గింది. ఈ ₹2 వల్ల కామన్ పబ్లిక్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఏం లేదు. ₹10, ₹20 ఎట్లా తిరిగితే మంచి. మన పక్క రాష్ట్రాల్లో అంటే ₹10, కర్ణాటకలో చూసుకున్న ₹10 తగ్గింది. అదే ఉంటుంది. 10 పైన అయితే మంచిగా అయితే ఏం ₹2 ఏమవుతుంది? ఏం ఇచ్చే పళ్ళు కూడా తీసుకుంటే ₹2. నైట్ నుంచి ఒక ₹2 పెట్రోల్ రేట్ తగ్గింది, మోదీ గారు తగ్గించారు. సో ఈ ₹2 వల్ల ఇట్లా కామన్ పబ్లిక్, మిడిల్ క్లాస్ పబ్లిక్ ఏమన్నా ఉపయోగం ఉంటుందంటారా? ₹2 బదులు ₹20 అటు తగ్గిస్తే ఏమో ₹10 తగ్గిస్తే పద్ధతి ఉంటుంది. ₹2 దేని పని చేయదు, ఏం పని చేయదు. గత 2 సంవత్సరాల నుంచి కూడా పెట్రోల్ రేటు కానీ డీజిల్ రేటు కానీ తగ్గించిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ముందు తగ్గించారు, ఎలా అనుకోవచ్చు? ఎలక్షన్స్ కోసం చెప్తారు, అది ₹2 దేనికి సంబంధం లేని విషయమే. ఎలక్షన్ కోసమే, అంతేనా? అంతే. ఆ ఎలక్షన్ కోసం ఏదో తగ్గించిన అన్నట్టు తగ్గించిన. ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడైనా తగ్గించిన పరిస్థితి లేదు కదా? లేదు. కానీ ఈ ₹2 పెరుగుడే ఉంది కదా, తప్ప తగ్గడైతే లేదు. మన పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ₹10 తగ్గించారు పెట్రోల్. ₹10 తక్కువ ఉంది మన మీద. దాని మీద కూడా బాగుంటుంది. ఈ ₹2 ఏమవుతుంది ఏం కాదు. అలా నైట్ నుంచి ఒక ₹2 పెట్రోల్ మీద రేట్ తగ్గింది. సో ఈ ₹2 వల్ల కామన్ పబ్లిక్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరికైనా ఉపయోగం అనేది ఉండొచ్చా? ఉంటుంది బ్రో, కంపల్సరీగా ఉంటుంది. అంటే ఇప్పుడు బల్క్లో ఒకేసారి ఫుల్ ట్యాంక్ అది చేయించుకున్నప్పుడు ₹1 తగ్గినా సరే ఎంతో కొంత సేవ్ అయిందని అనుకోవచ్చు కదా. సో అలా మనకు పెట్రోల్ కొంచెం సేవ్ అయిందని అనుకుంటున్నా. ₹2 అంటే పర్లేదు బ్రో, బెటర్.
ఇప్పుడు అంటే గత 2 ఏళ్ల నుంచి కూడా పెట్రోల్ రేట్లు తగ్గించిన పరిస్థితి లేదు, అవును. కానీ ఇప్పుడు ఎలక్షన్ ముందు తగ్గించారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం అసలు? ఆహా, అయితే ఇంకేముంది, ఎలక్షన్ స్ట్రాటజీ కదా. ఎలక్షన్ స్ట్రాటజీ. బట్ మన పక్క రాష్ట్రాల్లో కూడా మనకన్నా మళ్ళీ తక్కువ. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్ అయిపోతాను అనుకుంటున్నాను. ఆ, అంతేనా? అంతే బ్రో. బట్ కేవలం ఎలక్షన్ అని చూసుకోవచ్చు. కరెక్ట్గా ఇప్పుడే ఇది తగ్గించడం వల్ల నేనైతే దాని గురించి పెట్టారేమో అనుకుంటున్నా. ఆ. మళ్ళీ ఏమని చూడాలి, ఇంకా ఎలక్షన్ స్ట్రాటజీ అని అనుకుంటున్నా బ్రో ప్రెసెంట్. రైట్. బట్ ఇప్పుడైతే హెల్ప్ఫుల్ అవుతుంది, ఇది కంటిన్యూ అయితే బాగుంటుందని కోరుకుంటున్నా. ఓకే. చాలా ఎక్కువ పెరుగుతుంది. మ్మ్. తగ్గితే ఓన్లీ 2 రూపీస్ 3 రూపీస్ అది ఫరకే ఉండదు. మ్మ్. పైగా 2 రూపీస్ చేంజ్ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. 2 రూపీస్ వాళ్ళు. చేంజ్ అంతా 5 రూపీస్ 10 రూపీస్ అవుతుంది. చేంజ్ రావద్దు. ఏమన్నా ఆన్లైన్ పేమెంట్ చేస్తే అది జరుగుతుంది. అట్లా ఒకవేళ మీరు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే కొంతమేర మీకు తగ్గినట్లే కదా? ఉంటుంది, తగ్గదని అట్లా. ఆ. కానీ పెరిగిన విపరీతం పెరిగి చేస్తున్నారు. ఆ. తగ్గితే 2 రూపీస్ 3 రూపీస్ పెద్ద ఫరకే అనిపిస్తున్నారు. కంపేర్ టు కాంగ్రెస్ గవర్నమెంట్, కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పెట్రోల్ రేట్ల మీద ఎంత వేరియేషన్? అది పొలిటికల్ గా అయితే నేనేం కామెంట్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే ఓకే. ఎవరు ఇష్టం వాళ్ళు పెట్టి రైట్. చేసుకుంటారు. అంటే ఈ 2 రూపాయల వల్ల కామన్ పబ్లిక్ ఉపయోగం ఉంటుంది అసలు? అంటే నాకు తెలిసి అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఉండకపోవచ్చు. అది కామన్ పర్సెంట్ ఎక్కువ స్కూటర్లు కార్లు తక్కువ మంది ఉంటారు. ఆ. కార్లు బాగా అలా వాడతారు. ఇలాంటి వెహికల్స్ బైకులు వాడేవాళ్ళు చాలా పర్లేదు కానీ ఆ. పర్లేదు. సరే, అంటే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో గడిచిన 2 ఏళ్లలో కూడా ఒక్కసారి కూడా పెట్రోల్ రేటు తగ్గలేదు మన రాష్ట్రంలో. అవును. ఓకే. బట్ ఇప్పుడు తగ్గింది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఏమో పొలిటికల్ స్టంట్ ఏమో చెప్పలేము. అంతేంటారా? అంతే, రైట్. చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ. ఈ రాత్రి నుంచి ఒక 2 రూపీస్ పెట్రోల్ రేట్ తగ్గింది. మనలాంటి కామన్ పీపుల్ కి ఏమైనా ఉపయోగం ఉండే అవకాశం ఉందా? 2 అదే రూపీస్ 2 రూపాయలు తక్కువ చేసిన వాళ్ళు 20-30 రూపాయలు తక్కువ చేస్తే మన బెనిఫిట్ ఉంటాయి ఆ, జనాలకి. ఓకే. 2 రూపాయల్లో ఏమవుతుంది? ఉమ్. మీరు 50-60 రూపాయలు ఎక్స్ట్రా చేశారు ఉమ్. గవర్నమెంట్ వచ్చేప్పటి నుంచే. ఉమ్. ఇప్పుడు 2 రూపాయల నుంచి ఏం ఫరక్ పడుతుంది? ఉమ్. చేస్తే 30 రూపాయలు అని తక్కువ చేస్తే బరాబర్ ఏమైనా బెనిఫిట్ ఉంటాయి. ఉమ్. అది మనతో కర్ణాటకతో పోల్చుకుంటే, కర్ణాటక మన పక్క రాష్ట్రమే, ఆ, వాళ్ళు 10 రూపాయలు తగ్గించి ఇస్తున్నారు. సో అచ్చా. అట్లా ఇస్తే ఉపయోగం ఉంటుంది అంటారా? పోనీ. అది 10 రూపాయలని ఓకే, అదేనా కొంచెం ఉంటుంది. 2 రూపాయలు ఏం ఫరక్ పడుతుంది 2 రూపాయలు? బట్ ఇప్పుడు ఎలక్షన్ ముందే గరీబ్ వాళ్ళు తీసుకుంటారు 2 రూపాయలు, గరీబ్ వాళ్ళు కూడా తీసుకోవాలి. తీసుకుంటారు గరీబ్ వాళ్ళు తింటున్నారు. ఆ. 10 రూపాయలు ఇవ్వాలి, లేకుంటే 20 రూపాయలు ఇస్తే మంచిది వాళ్ళకి. ఆ. వచ్చేసి చూడాలా గరీబ్ వాళ్ళు కూడా ఎంత గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఏం సంగతి. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లోనే గ్యాస్ కూడా తగ్గించారు. దాని ఎట్లా చూడొచ్చు? దీన్ని 100 రూపాయలు తగ్గిపించాడు. ఆ. అలా మాట్లాడు సార్. కాదు, అట్లా కాదు. ఈ 2 రూపాయలు తగ్గించడం అనేది మనం ఎట్లా చూడొచ్చు? ఎలక్షన్ స్ట్రాటజీ అనుకోవచ్చా? ఈ టైంలో తగ్గించింది అదే ఎలక్షన్ గురించి తగ్గించానేమో. గ్యాస్ కి సంబంధించి కూడా గ్యాస్ కూడా అంతే. అదే అంతే. 500 గ్యాస్కి మీరు 900 చేసి 900 1000 రూపాయలు ఉంది గ్యాస్. ఇప్పుడు అవును. 100 రూపాయలు తగ్గించారు. ఎక్కువ ఎంత చేసినా అంటే 500 చేశారు. 100 రూపాయలు తగ్గింది ఇప్పుడు. ఇది కూడా రీసెంట్లీ మరి ఎలక్షన్ తర్వాత అది కూడా రేటు ఎక్కువైపోతుంది గ్యాస్. సో అది పరిస్థితి. చూసారు కదా, పబ్లిక్ అంటే కామన్ పబ్లిక్ ఏమంటారంటే, కొంతమంది ఇది ఎలక్షన్ స్టంట్ కోసమే, ఎలక్షన్ స్ట్రాటజీ కోసమే. ఒక పక్క 2 రూపాయలు పెట్రోల్ మీద తగ్గించడం, మరో పక్క గ్యాస్ మీద 100 రూపాయలు తగ్గించడం. ఇంతకాలంలో ఈ 2 ఏళ్లలో ఎందుకు తగ్గించలేకపోయారు ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించలేకపోయింది? మన పక్క రాష్ట్రం కర్ణాటక చూసినట్లయితే దాదాపుగా 10 రూపాయలు తక్కువ ఉంది, కానీ మన రాష్ట్రంలోనే ఇంతవరకు తగ్గించిన పరిస్థితి లేదు. కేవలం 2 రూపాయలు అంటే ఈరోజు గరీబోళ్ళు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. సో అలాంటిది ఇది కేవలం ఎలక్షన్ స్ట్రాటజీగా కొంతమంది భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పెట్రోల్ పైన రేటు తగ్గించిన పరిస్థితి అయితే లేదు. అనే పెంచే ముందు అయితే చాలా ఎక్కువగా పెంచుతున్న పరిస్థితి ఉంది. తగ్గించేటప్పుడు రూపాయి 2 రూపాయలు తగ్గించే పరిస్థితి ఉందని చెప్పేసి కామన్ పబ్లిక్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూసాం వీళ్ళందరూ అంటే ప్రస్తుతానికి పబ్లిక్ ఒపీనియన్ ఆల్మోస్ట్ దాదాపుగా 70-80% పబ్లిక్ అందరూ కూడాను ఇది ఎలక్షన్ స్ట్రాటజీని అనుకుంటారు. మరికొంతమంది చిన్న చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఒకేసారి బల్క్గా కొట్టిస్తే ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల కొంతమేర ఒక 20 రూపీస్ తగ్గినట్లే కదా అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి ఉంది. సో పెట్రోల్ పైన గ్యాస్ పైన ఈ రెండింటి రేట్లు తగ్గించడం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంది, ప్రజల యొక్క ఒపీనియన్ ఏంటో మనం చూసాం. సో నిజంగా ఇదంతా ఎలక్షన్ స్ట్రాటజీ అని చెప్పేసి ప్రజలు కూడా అంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రంగతో వసంత్, KTV తెలుగు, హైదరాబాద్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.